ఎస్ ప్రెసెంట్ ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టేను విధించింది. ఇప్పటికే ఇటు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు, అటు ఏజీ అండ్ పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ మనం చూస్తున్నాము స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టులో స్టేను విధించింది. అయితే దీనికి సంబంధించి నిన్న మనం చూసుకున్నప్పుడు ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపు వాదనలు విన్న అనంతరం కూడా తెలంగాణ ప్రభుత్వం స్టే విధించిన స్టే అనేది ఏమీ లేదు, ఇటు ఎలక్షన్స్ యథాతథంగా కొనసాగుతాయి అంటూ కూడా నిన్న గవర్నమెంట్ తరపు సంబరాలు చేసుకున్న తరుణంలో ఇవాళ గవర్నమెంట్ కు ఇది పెద్ద షాక్ గానే చెప్పాలి. అయితే కౌంటర్ దాఖలు చేసుకోవడానికి ఇప్పటికే 4 వారాల గడువు కూడా ఇచ్చింది హైకోర్టు. ప్రెజెంట్ జరగబోతున్న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. కౌంటర్ దాఖలు చేసుకోవడానికి కూడా 4 వారాల గడువును ఇచ్చింది హైకోర్టు. రైట్, ఈ స్టేకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, నిన్న ఇటు గవర్నమెంట్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ కూడా స్టే అనేది ఏదీ లేదు, ఎలక్షన్స్ యథాతథంగా సాగుతాయంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇవాళ హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం హైకోర్టు 4 వారాలు స్టే విధించింది. న్యాయవాదులు వచ్చారు, ఒకసారి మాట్లాడుతున్నారు. లోపల ఏం జరిగింది అనేది చెప్తాను. Just now, the Honorable High Court ready? ఈరోజు అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు నందు లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. జీవో 9ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ప్లస్ సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeksకు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeksలో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ను స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులమోళ్లకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకి స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీఐ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈరోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుదర్శన్ మలుగారి. ఐఎమ్ ఫార్మర్ జీపీ, హైకోర్టు ఫార్మర్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంటు పదేగా ఏదైతే బిల్స్ పాస్ చేసిరో
పదేగా బిల్స్ ఏదైతే వాళ్ళు బిల్స్ గవర్నర్ కన్సెంట్కి పంపించారో డీముడ్గా అవి లా అయిపోయినాయి కనుక మీరు దాని చట్టబద్ధత ఉంది, దాని బేసిస్తోనే మేము జీవో ఇచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ కోర్టు మాత్రం దానికి అంగీకరించినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము లేదు మేము బీసీ రిజర్వేషన్ ని 42% మేము ఇంక్రీజ్ కు మేము సపోర్ట్ చేసుకుంటూనే మేము పిటిషన్స్ దాఖలు చేయడం. 42% ఎంబీసీలు వ్యతిరేకం కాదు, 42% చేయవలసిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వము వెనుక మేము ఉంటాము, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42% చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం. బట్ సబ్ కేటగరైజ్ చేయండి, ఏబిసిడి కేటగరైజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ పై స్టేను విధించింది హైకోర్టు. నిన్న హైకోర్టు నుండి బయటకు వచ్చిన గవర్నమెంట్ తరపు న్యాయవాదులు గవర్నమెంట్ పూర్తిగా కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎటువంటి స్టే విధించలేదు అంటూ కూడా. అయితే ఇవాళ విధించిన ఈ స్టే గవర్నమెంట్ కి ఒక పెద్ద షాక్ గానే చెప్పాలి.